వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. రామ మందిర బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య మీదే అంతా చర్చ జరుగుతుంది. అయితే అయోధ్యలో ఓవైపు మొత్తం భక్తిభావంతో మెలుగుతుంటే మరోవైపు రాజకీయ రంగు పులుముకుంది. ఎందుకు ఈ అంశం రాజకీయమైంది? ఈ అంశంలో రాజకీయాలు ఎందుకు వచ్చాయి? దీంట్లో అసలు ఏం జరుగుతోంది? దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని ఎందుకు రాజకీయ పార్టీలు విభిన్న కోణాల్లో చూస్తున్నాయి అనే అంశాలపై ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే నాగేశ్వర్ గారు. ఎందుకు అంటే ఆ అయోధ్య ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ అయోధ్య అయితే అయోధ్యలో ఒకవైపు భక్తిభావం ఒక రకంగా ఉంటే మరోవైపు రాజకీయ కోణం కూడా జరుగుతోంది. రాజకీయంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ముఖ్యంగా మీడియా కూడా ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు, మీరు ఎందుకు వెళ్ళట్లేదు, మీరు వెళ్తున్నారా, లేకపోతేనేమో ప్రతిపక్షాలేమో మీరు ఎప్పుడు వెళ్తున్నారు, మీరు ఎప్పుడు వెళ్ళట్లేదు. అధికార పార్టీ వాళ్ళని అడుగుతూనేమో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళనేమో రామ మందిర ప్రాంత ప్రతిష్టకి ప్రతిపక్షాలు రావట్లేదు, దీని మీద మీరు ఏం చెప్తారు? ఇయే నడుస్తుంది, ఎందుకని ఇంత కాంట్రవర్సీ అయిందంటారు? చాలా దురదృష్టం. వాస్తవానికి భారతీయ సాంస్కృతిక వారసత్వంలో శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు అని ఉత్తరాదుని అంటారు. మన దగ్గర శ్రీరామచంద్రుడు, జానకి రాముడు రకరకాల పేర్లతో మనం పిలుస్తాం. సో రఘువంశోత్తముడైనటువంటి రాముడు, రాముల వారు భారతదేశంలో ఉన్న కోట్లాది హిందువులే కాదు ఇతర మతస్థులు కూడా గౌరవించి అభిమానించేటువంటి ఒక ప్రతీక. సో మనందరికీ చిన్నప్పటి నుంచి రామాలయానికి పోని వారం ఉండము, మరి శ్రీరామనవమికి రాముల వారి కళ్యాణానికి వెళ్ళని వాళ్ళు ఉండము, సో రాముల వారిని కొలవని వారు ఉండము. అంటే ఒక భారతదేశంలో వివాదాలకు అతీతం ఉండాల్సినటువంటి రామ మందిర ప్రతిష్టాపన అనేది ఎందుకు వివాదమైంది, ఏ కారణాల వివాదమైంది? సో ఈ వివాదము హిందువులకు ఇతర మతస్థులకు మధ్య వివాదం కాదు. ఎందుకంటే ఆ వివాదం ఎన్నడో సుప్రీంకోర్టు తీర్పుతోనే ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పుకు ముందు ఉన్న మాట నిజం. అది కూడా అయోధ్యలో ఆ స్థలంలో రామ మందిరం దగ్గర వివాదం. దేశంలో ఇంకెక్కడైనా రామాలయం, ఈవెన్ అయోధ్యలో ఇంకెక్కడైనా రామాలయం పట్ల ఏ రకమైన వివాదం లేదు. ఆ వివాదం కూడా అంటే ఆ స్థలంలోనే అక్కడే కట్టాలన్న వివాదం కూడా సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది. అంటే దాన్ని అంగీకరించని ఇతర మతస్థుల వారు కూడా ఒక భారతదేశ రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్య పాలనలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల భిన్నాభిప్రాయం ఉండవచ్చు, కానీ దాన్ని అంగీకరించాల్సింది కనుక అంగీకరించారు. అందువల్ల ఇవాళ వివాదం వారి మధ్య కాదు, వివాదము పోనీ అంటే రెండవ సెక్షన్ చెప్తాను. అసలు దేవుణ్ణి నమ్మని, రాముల వారు దేవుడు అని అంగీకరించని వారికి, రామభక్తులుగా చెప్పబడుతున్న వారికి మధ్య వివాదం కూడా కాదు. వాళ్ళు ఎవరు దేవునే నమ్మనప్పుడు చర్చ ఎక్కడిది? దేవాలయానికి వస్తారా? ఎందుకంటే దేవునికే నమ్మని వారితో చర్చ లేదు. కానీ ఇక మూడోది ఏంటి? దేవుణ్ణి నమ్మి, రాముల వారిని నమ్మి తమ నిత్య జీవితంలో హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని ఆచరించే వారికి మధ్యనే ఇది చర్చ. అందులో కూడా హిందూ మత పరిరక్షణ కొరకు, హిందూ ధర్మ ప్రచారం కొరకు తమ జీవితాలను అంకితం చేసిన వారు కూడా ఈ వివాదంలో భాగమయ్యారు. దురదృష్టం ఏంటంటే ఇదేదో బీజేపీకి లౌకిక వాదులుగా చెప్పబడుతున్న ప్రతిపక్షాలకు మధ్య వివాదం కూడా కాదు. ఇది హిందూ ధర్మానికి, హిందూ మతానికి, లౌకికవాదానికి మధ్య ఘర్షణ కాదు. శంకరాచార్యుల వాళ్ళు వెళ్ళడం లేదు. దీన్ని ఏమని చెప్తాం మనం కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళడం లేదా, కమ్యూనిస్టులు వెళ్ళడం లేదా అంటే మనకు దానికో వివరణ ఉంటుంది. కానీ శంకరాచార్యుల వారు వెళ్ళడం లేదు అంటే ఏంటి? ఆయనతో పాటు చాలా మంది మతాధిపతులు వెళ్ళడం లేదు. ఇప్పుడు మా నారాయణ రాణే కేంద్ర మంత్రి శంకరాచార్యుల వారు హిందూ ధర్మాన్ని చేసింది ఏంటి అని ప్రశ్నించారు. అక్కడ దాకా వెళ్ళారు. ఇక అంటే రాజకీయ నాయకులే మతాన్ని కాపాడుతున్నారు. మత పరమ పూజ్యులైనటువంటి ఆదిశంకరుని వారసత్వంగా తాత్విక చింతనకు కట్టుబడి ఉన్నటువంటి శంకరాచార్యుల వాళ్ళు కూడా ఈ ఆలయ ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మేము దూరంగా ఉంటున్నాం అనే స్థితి ఎందుకు రావాలి? ఇది ప్రశ్న ముందున్నది. ఆ స్థితి రాకూడదు కదా. ఆ స్థితి ఎందుకు వస్తుంది అంటే నిర్వహించడానికి
ఎంచుకున్నటువంటి పద్ధతి వల్ల తప్ప రామాలయం పైన వివాదం కాదు, రాముడి గుడి మీద వెళ్ళకూడదని వెళ్ళకూడదు కాదు, ఈవెన్ అయోధ్యలో ఇప్పుడున్న చోట రామ మందిరం కట్టడంపై కూడా వివాదం కాదు. నేను అందుకే చెప్పింది ఆ వివాదం కూడా ఎన్నడో ముగిసింది. ఇప్పుడు ఆ వివాదాన్నిలో శంకరాచార్యుల వారు ఎప్పుడు లేరు కదా, వాళ్ళు ఎప్పుడైనా అక్కడ మందిరం కట్టాలన్న వాళ్ళే కదా, మరి ఎందుకు వివాదమైంది? దీనికి చాలా ఆ ప్రశ్న మనం వేసుకుంటే మొత్తం విషయం మనకు అర్థమవుతుంది. వెళ్ళము అని కూడా చాలా మంది అనట్లేదు, మేము వెళ్తాం కానీ ఇప్పుడు కాదు, తర్వాత వెళ్తాం, మాకు కుదిరినప్పుడు వెళ్తాం, మా గోత్ర ప్రకారం వెళ్తాం. అంటే వాళ్ళు వెళ్ళకపోవటానికి శంకరాచార్యుల వాళ్ళు వివిధ మఠాల శంకరాచార్యుల వారు కొన్ని కారణాలు స్పష్టంగా చెప్పారు. అందులో పూరీ శంకరాచార్యుల వారు మరింత స్పష్టంగా చెప్పారు. వారు చెప్పినటువంటి మొదటి కారణం ఏంటంటే ఈ ఆలయం ఇంకా పూర్తి కాలేదు. మనకు తెలుసు కదా, ఆలయం పూర్తి కావడానికి ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. ఎప్పుడైనా ఆలయ నిర్మాణము పూర్తి కాకుండా ఆలయాన్ని ప్రారంభించాల్సిన అవసరము ఆవశ్యకత ఎవరికి ఎందుకు? ఈ ప్రశ్న వేసుకోవాలి కదా. నీకు ఎక్కడైనా ఆలయం పూర్తి, మన ఇల్లు పూర్తి కాకముందు కొన్ని కారణాల రీత్యా మనము గృహప్రవేశాలు చేసుకున్న వాళ్ళే కొద్దిమంది ఉంటారు, ఎక్కువ మంది ఉండరు. కానీ ఆలయాన్ని పూర్తి కాకముందు ఆలయాన్ని ఎందుకు ప్రారంభిస్తున్నారు? ఆ ప్రారంభించడంలో ధర్మశాస్త్రాల ప్రకారం సరైందా కాదా అని నేను చెప్పడం లేదు, ఎందుకంటే నాకు ఆ సామర్థ్యం లేదు. కానీ ఈ ప్రశ్న శంకరాచార్యుల వివిధ మఠాల శంకరాచార్యులు అడుగుతున్నారు. ఇది అసంపూర్తిగా ఉన్న ఆలయాన్ని ప్రారంభించవచ్చా? ఇప్పుడు ప్రారంభిస్తున్నది కేవలం గర్భగుడి, అంటే ఒకవైపు భక్తులు వెళ్తుంటారు, మరోవైపు నిర్మాణము జరుగుతూ ఉంటుంది. ఇది సరైనటువంటి పద్ధత? ఎందుకు మరి ఈ పరిస్థితి వస్తుంది? అందరికీ తెలుసు 2024 ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలకు 3 నెలల ముందు ఈ ముహూర్తాన్ని ఉండాలి అని నిర్ణయించింది. అంటే హిందూ ధర్మం కోసం, రాముల వారి ఆలోచన కోసం, భక్తి కోసం కాదు, ఈ అసంపూర్తిగా ఉన్న సమయంలోనే ఆలయాన్ని ప్రారంభించడానికి మతంతో, ధర్మంతో, రాముల వారితో, రామభక్తితో సంబంధం లేదు. కేవలం రాజకీయంతో, ఎన్నికలతో సంబంధం. అది ఎన్నికలు రాజకీయంతో కూడా ఎందుకు సంబంధము? ఏదో దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఈ ఎన్నికలకు ముందు దీన్ని ప్రారంభించడం లేదు. చాలా స్పష్టంగా చెప్పాలంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ రాజకీయ ప్రయోజనాల కొరకు ప్రారంభిస్తున్నప్పుడు సహజంగానే ఇతర రాజకీయ శక్తులు దూరంగా ఉంటారు. ఈవెన్ మతాధిపతులు కూడా దూరంగా ఉండటానికి మొదటి కారణం ఇది ధర్మం కొరకు, దైవం కొరకు మీరు దీన్ని అసంపూర్తిగా ఉన్నప్పుడే ప్రారంభించడం లేదు అనేది వారికి కూడా అర్థమైంది కనుక వారు దూరంగా ఉంటున్నారు. ఇక పూరీ శంకరాచార్యుల వారైతే మరొకటి కూడా రైజ్ చేశారు. రాజకీయ నాయకులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇది జరగడానికి కూడా ఆయన వ్యతిరేకించారు. ఆయన చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు, శంకరాచార్యుల వారు ఎక్కడికి పోవాలి, ఏమి భుజించాలి అనే దానిపైన కూడా పరిమితులు ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి. శంకరాచార్యుల వారే కదా అని చెప్పి నేను అన్నిట్లో వెళ్ళకూడదు, అన్నీ చేయకూడదు. అలాగే రాజకీయ నాయకులకు కూడా పరిమితులు ఉంటాయి, వాళ్ళు ఏం చేయాలని. వారికి రాజ్యాంగము ఆ పరిమితులను పెడుతుంది. అంటే చాలా క్లియర్గా వాట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్, వాట్ ఈజ్ రిలీజియస్, వాట్ ఈజ్ పొలిటికల్, వాట్ ఈజ్ ఏది రాజకీయము, ఏది ధార్మికము అనే దానిపైన పూరీ శంకరాచార్య స్పష్టమైన విభజన గీత చూపెట్టారు. అయ్యా, దేశ ప్రధాని పట్ల మన గౌరవం ఉంటుంది. ఒక ఉదాహరణకు ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాం, ఖచ్చితంగా భారత ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇప్పుడు ముంబైలో అతిపెద్ద సముద్ర వారధి కట్టారు, దాన్ని శంకరాచార్యుల వారు ప్రారంభించాలని ఎవరు కోరుకోలేదు కదా, నరేంద్ర మోడీ ప్రారంభించాలని కోరుకున్నారు. మనం హైదరాబాద్ మెట్రోను చిన్నజీయర్ స్వామి ప్రారంభించలే, నరేంద్ర మోడీ ప్రారంభించారు. మరి నరేంద్ర మోడీ కన్నా ఈ దేశంలో గొప్ప ఆధ్యాత్మికవేత్తలున్నా వారితో ముంబై సముద్రం పైన పొడవాటి బ్రిడ్జిని మనం ప్రారంభింపజేసుకోలేదు. తెలుగు గడ్డ పైన గొప్ప ఆధ్యాత్మిక విద్వాంసులు, మత గురువులు ఉన్నా వారి చేత మనం మెట్రో ప్రారంభించుకోలేదు. ఎందుకు? అవి మెట్రో కనుక, అది అభివృద్ధి ప్రాజెక్టులు కనుక, అది ఎంతటి గొప్ప ఆధ్యాత్మిక విద్వాంసులైనా వారు కాదు ప్రారంభించాల్సి, దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి ప్రారంభించాలని కోరుకున్నా. అలాగే ప్రధానమంత్రి ఎంత గొప్పవాడైనా
మతపరమైన ధార్మికపరమైన అంశాలలో ప్రధానమంత్రి కన్నా గొప్పవారు ఎవరంటే ఆధ్యాత్మిక విద్వాంసులు. ఎస్. సో ఈ ఆగమ శాస్త్ర నిపుణులు ఈ మతపరమైన అంశాలపైన సమగ్రమైన అవగాహన ఉండి తమ జీవితాల్ని ధర్మం కొరకు దైవం కొరకు అంకితం చేసి వివాదాలకు అతీతంగా హిందూ ధర్మ ప్రచారం కొరకు హిందూ ధర్మ ప్రతిష్టాపన కొరకు జీవితాలను అంకితం చేసిన మహనీయులు చాలామంది ఉంటారు. వారు ప్రారంభించడం అంటే ఏదో నరేంద్ర మోడీని అవమానించడం కాదు. ఎస్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఏ పద్ధతి ఎవరు చేయాలి అనే దానికి ధర్మం రీత్యా కావచ్చు, రాజ్యాంగ రీత్యా కావచ్చు, ఆ పద్ధతులు మనకు ఉంటాయి. అది కదా పూరి శంకరాచార్యులు చెప్పింది. అందుకొరకు ఆయన మీద ఒక కోపం వచ్చింది. అందువల్ల ఇక్కడ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక గీత అయితే కనిపించింది. అంటే ప్రాణప్రతిష్ఠకు వెళ్ళేవారు ఒకళ్ళు, వెళ్ళని వారు ఒకళ్ళు. వెళ్ళేవాడు వెళ్ళని వాళ్ళ మీద విమర్శలు, వెళ్ళని వారి మీద వెళ్ళేవారు విమర్శలు. ఎందుకు అనిపించిందంటే గీత ఉండాల్సిన గీత లేకుండా చేశారు కనుక, గీత చెరిపేశారు కనుక. ఆ గీత ఏంటంటే మతము రాజకీయం, రాజ్యాంగబద్ధము ధార్మిక అంశం. ఈ రెండింటి మధ్య గీతను చెరిపివేశారు కనుక రాజకీయపరమైన గీత వచ్చింది. అంటే 2024 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా దాని సమయాన్ని నిర్ణయించారు, నిర్వహించే తీరును నిర్ణయించారు. నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ వారే కాదు, దేశంలో ఉన్న బడా పారిశ్రామికవేత్తలు, దేశంలో ఉన్న పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు అసలు ఒక ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమంగా దీన్ని నిర్వహించి ఉంటే, కేవలం ధర్మం కొరకు దైవం కొరకు నిరాడంబరంగా తమ జీవితాలను అంకితం చేసిన వారికే పరిమితమై ఉంటే ఇలా ఈ వివాదం అయ్యేదా? ఈ వివాదం కావటానికి దీంట్లో వివిధ రంగాల విఐపీలు ఎంటర్ కావడం వల్ల, దేవుని ముందు విఐపీ ఉండరు. దేవుని ముందు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, నరేంద్ర మోడీ, అమితాబ్ బచ్చన్ తేడా లేదు. దేవుని ముందు ఎవరైనా ఒకటే. సో అందువల్ల ఆ రకంగా ఈ ఈవెంట్ను ప్లాన్ చేశారు కనుక, అంటే ఈ ఈవెంట్ నుంచి ఒక రాజకీయ ప్రయోజనాన్ని పొందుతున్నారు కనుక దానివల్ల నష్టపోయే రాజకీయ పార్టీ దూరంగా ఉండవా? అందుకని ప్రతిపక్షాలు అనుమానలే కదా. ప్రతిపక్షాలు దూరంగా ఉండటానికి స్పష్టంగా చెప్పిన కారణాలు: ఒకటి, ఇది భారతీయ జనతా పార్టీ పొలిటికల్ ప్రాజెక్టుగా మార్చారు. 2, రాజ్యము మతము ఈ రెండింటిని కలగాబులగం చేయడం ద్వారా సంఘ్ పరివార్ ఐడియాలజికల్ ప్రాజెక్టుకు అనుగుణంగా మార్చారు. సో ఒకవైపు భారతీయ జనతా పార్టీ పొలిటికల్ ప్రాజెక్టుగా, మరోవైపు భారత రాజ్యాంగానికి భిన్నంగా ఆర్ఎస్ఎస్ పరివార ఐడియాలజికల్ ప్రాజెక్టుగా దీన్ని మార్చారు. ఎందుకంటే రాజ్యము మతాతీతమైంది, రాజ్యము మతానికి వ్యతిరేకం కాదు. సో రాజ్యము మతానికి అతీతంగా ఉండాలి. కానీ ఇక్కడ రాజ్యమే మతపరమైన కార్యక్రమానికి నాయకత్వం వహిస్తుంది. సో ధర్మానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు కాదు ఈ కార్యక్రమం నాయకత్వం వహించేది. సో ఈ కార్యక్రమం చుట్టూ రాముల వారితో పాటు నరేంద్ర మోడీ పైన ఫోకస్. మీరు రేపు లైవ్లో కూడా చూడండి, నా నమ్మకం ప్రధానమంత్రిని ఫోకస్ చేస్తూ లైవ్ ఎంత ఉంటుందో చూడండి. మీరు ఎలా అనగలుగుతున్నారు అంటే, మీకు చంద్రుని పైన మనం భారతదేశ చంద్రయాన్ 3 దిగినప్పుడు మీరు కనుక లైవ్ టెలికాస్ట్ చూస్తే చంద్రుని పైన ల్యాండర్ మనకు లైవ్ స్క్రీన్ పైన ల్యాండర్కి ఎంత ప్రొజెక్షన్ ఉందో ప్రధానమంత్రి దాన్ని చూస్తున్నారన్న దానికి కూడా అదే ప్రొజెక్షన్. ఆయన ఇక్కడ కూడా లేరు, అప్పుడు ఆయన ఇక్కడ కూడా లేరు, సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. అంటే మీరు మాట్లాడిన వ్యక్తులు కూడా చూస్తే ఇస్రో చైర్మన్ నిమిషం కూడా మాట్లాడలేదు, వెంటనే ప్రధానమంత్రి మాట్లాడారు. అంటే ఆ కార్యక్రమానికి నాయకత్వం వహించింది రోదసీ శాస్త్రవేత్తలు, వాస్తవంగా చంద్రయాన్ 3. సో రాజకీయ నాయకులు ఉంటారు. ఇంకో టైంలో ఆయన దేశ ప్రధాని కాబట్టి దేశ ప్రధాని హోదాలో ఆయన మాట్లాడారు, దేశ ప్రజలను ఉద్దేశించారని చెప్తుంటారు. ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ముందు ఎవరు మాట్లాడాలన్నది పాయింట్ కదా. ముందు శాస్త్రవేత్తలు దాని ప్రాధాన్యత వివరించాలి, శాస్త్రవేత్తలను అభినందించాలి. స్క్రీన్ పైన మీకు శాస్త్రవేత్తలు కనిపించలేదు, ల్యాండరు ప్రైమ్ మోడీ కనిపించాడు. సో స్క్రీన్ పైన దాన్ని రూపకల్పన చేసిన శాస్త్రవేత్తలు కనుక కనిపిస్తే అయ్యా వీరు కదా దీన్ని రూపొందించారు అని ఆనందం కలుగుతుంది. అయినా కూడా
దేశ ప్రధాని దాని నాయకత్వం వహించాలని ఎవరు అభ్యంతరం చెప్పలేరు ఇప్పటికీ కూడా. ఎందుకంటే అది చంద్రయాన్-3, అది భారతదేశ గర్వపడే అంశం, భారత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రి. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ఇప్పుడు రేపు గనక లైవ్, నేను ఈరోజే చెప్తున్నాను, లైవ్ టెలికాస్ట్లో గనక రాముల వారిని ప్రొజెక్ట్ చేయడం మానేసి తగ్గించి నరేంద్ర మోడీని గనక ప్రొజెక్ట్ చేస్తే గనక దాని మించిన ధర్మద్రోహం ఇంకోటి ఉండదు. ఎందుకంటే దాని మించిన దైవద్రోహం ఇంకోటి ఉండదు. నరేంద్ర మోడీకి ఫోకస్ అవసరం లేదు. ఆయన దేశంలో అత్యంత జనాదరణ కలిగిన రాజకీయ నాయకుడు, ఎవరు కాదనలేరు. మెజారిటీ ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న ప్రధానమంత్రి. అందువల్ల ఈ ఈవెంట్ పూర్తిగా రాముల వారికి అంకితం చేసి స్క్రీన్ పైన ప్రధానమంత్రిని పదే పదే చూపెట్టే కార్యక్రమం చేయకపోతే అప్పుడు మనం నిజంగా అభినందిస్తలేము. కానీ ఇప్పటి వరకు జరుగుతున్న వ్యవహారం మొత్తం చూడండి మీరు, రాముల వారి కార్యక్రమం, నరేంద్ర మోడీ కార్యక్రమం, ఈ రెండు ఒకే లెవెల్లో ప్రమోట్ అవుతున్నాయి. ఎందుకంటే మా దగ్గరికి కూడా మేము ఉంటున్న చోటికి కూడా వచ్చారు అక్షంతలు పట్టుకొని. నేను ఆశించింది ఏంటంటే అక్షంతలు ఇచ్చి రాముల వారి గొప్పతనాన్ని, రామాయణ మహా కావ్యంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మాత్రమే చెప్తారు అనుకున్నాను. ఎందుకంటే రాముల వారి గురించి తనివి తీరా వినేవారు ఉన్నారు. గంటల కొరడి చెప్పినా కూడా ఆనందాన్ని కలిగించేటువంటి రాముల వారి చరిత్ర మనకు అందరికీ తెలుసు. సో అది చెప్తారనుకున్నాను. కానీ రాముల వారి నుంచి కొద్ది మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తోంది, చూడండి కాంగ్రెస్ పార్టీ స్వభావం ఏంటి, ఈ రామ మందిరం రావడానికి నరేంద్ర మోడీ కారణం, నరేంద్ర మోడీకి ఓటు వేయండి అని చెప్పారు. మాకొచ్చిన అనుమానం ఏంటంటే అక్షంతలు ఎవరిపైన ఇవ్వమంటున్నారు, ఎవరిని పూజించమంటున్నారు, రాముల వారినా నరేంద్ర మోడీని అర్థం కాలేదు. రాముల వారి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించడము, కమ్యూనిస్టులను విమర్శించడము, ప్రతిపక్షాలను విమర్శించడము, నరేంద్ర మోడీకి ఓటు వేయమని చెప్పడం. ఓటు వేయడానికి సమయం ఉంది, ఇంకా ఎన్నికలు రాలే. ఈ ఓట్ల కోసం పెట్టిన మందిరం అని ఇండైరెక్ట్ గా మళ్ళీ వాళ్ళే చెప్తున్నట్టుగా. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ, ఇప్పుడు నువ్వు వచ్చింది అక్షంతలు ఇవ్వటానికి, ఓటర్ స్లిప్లు ఇవ్వడానికి కాదు. అక్షంతలు ఇవ్వటానికి వచ్చి మరొక రాజకీయ పార్టీని తిట్టి నరేంద్ర మోడీకి ఓటు వేయమని చెప్పితే అది రాముల వారి కార్యక్రమం అవుతుందా, రాజకీయ కార్యక్రమం అవుతుందా? సో దాంతో ఆటోమేటిక్గా, ఎందుకంటే రాముల వారి అక్షంతలు స్వీకరించటానికి ప్రతి హిందువు గర్వపడతాడు, ప్రతి హిందువు అనుభూతి పొందుతాడు, ఒక అద్భుతమైన అనుభూతి పొందుతాడు. కానీ నరేంద్ర మోడీ అంటేనో కాంగ్రెస్ అంటేనో అందరికీ సమానమైన అనుభూతి రాదు. అందువల్ల ఏం జరిగింది, ఎప్పుడు సార్వజనీన అనుభూతి అంటే దేశంలో ఉన్న కోట్లాది హిందువులకు సమానంగా ఆ అనుభూతి కలిగేటువంటి రామనామ జపాన్ని దాన్ని సమాజంలో కొద్ది మంది హిందువులు మాత్రమే, వాళ్ళు మెజారిటీ కావచ్చు, మెజారిటీ కూడా కాదు, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి 50% ఓట్లు రావు. సో అంటే మెజారిటీ అనుకున్నా కూడా మొత్తం హిందువులు కాదు. అంటే కొద్దిమంది హిందువులకు అనుభూతి కలిగే మోడీ నామ జపాన్ని రెండు మిక్స్ చేయడం వల్ల సహజంగానే రాజకీయ పార్టీలు ఏం చేయాలి అంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములై నరేంద్ర మోడీ జపాన్ చేయమంటారు ఇతర పార్టీల్ని. అది సాధ్యమవుతుందా? రాముల వారి జపాన్ని నామాన్ని జపిస్తారు కానీ నరేంద్ర మోడీ నామాన్ని జపించలేరు కదా. అందువల్ల నిర్వాహకులు చేస్తున్న పొరపాటు ఏంటంటే, అంటే దీని ప్రతిపక్షాలు ఒక ఈవెంట్ గానే చూస్తున్నాయి, ఇది ఈ ఈవెంట్ లో మెయిన్ ప్రొజెక్షన్ అంతా కూడా నరేంద్ర మోడీ కాబట్టే మేము వెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ప్రతిపక్షాలు చూడడం కాదు, నిర్వాహకులు చేస్తున్నారు. ఇప్పుడు అక్షంతలు పట్టుకొచ్చిన ప్రతిపక్షాలు కాదు. అంటే రామ మందిర నిర్మాణాన్ని ఓన్ చేసుకుంటున్న వాళ్ళు అక్షంతలు తీసుకొచ్చి రాముల వారికి మాత్రమే దాన్ని పరిమితం చేసి ఉంటే ఏ హిందువు అభ్యంతరం చెప్పారు. ఎందుకంటే రామనామం అనేది వేల సంవత్సరాలుగా ప్రతి హిందువును స్ఫూర్తి పొందుతున్నది. సో అందువల్ల దానికి ఎవరికి అభ్యంతరం ఉంటుంది? నేను ఎంతమంది చెప్పాను, ప్రతిపక్ష పార్టీలు కూడా అందరూ గుళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, పూజలు చేసేవాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఈవెన్ ఇతర మతస్థులు కూడా అంగీకరించారు దానికి. ఇప్పుడు మీరు రామ మందిర్ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎక్కడ ఈవెన్ ముస్లిం సంఘాలకు కూడా తీవ్ర అభ్యంతరం చెప్పింది ఏం లేదు. తమ ఆవేదన వ్యక్తం చేయొచ్చు, ఆ తీర్పుతో అంగీకరించకపోవచ్చు, కానీ ఆ తీర్పుకు వ్యతిరేకంగా కానీ అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ప్రతిఘటిస్తామని కానీ భారతదేశంలో ఎవరు ఇంత రాజకీయ పార్టీ కూడా చెప్పలేదు. మరి అలాంటప్పుడు దానికి ఒక మంచి అవకాశం కదా.
రాముల వారిని ఈ దేశ ప్రజలను ఐక్యం చేయడానికి ఒక అవకాశంగా వాడుకోవాల్సింది పోయి రాముల వారిని ఈ దేశ హిందువుల్ని విభజించడానికి వాడుకోవడమే ఆవేదన. సో అంటే ఈ దేశ ప్రజలందరినీ కాదు, సర్వ మానవాళిని ఐక్యం చేసేటువంటి ఆ మహనీయుని నామాన్ని హిందువుల్లోనే విభజన తెచ్చడానికి, ఆఖరికి హిందూ మతానికి జీవితం అంకితం చేసిన శంకరాచార్యులు వర్సెస్ రాజకీయ నాయకులుగా మార్చడాన్ని, ఇది రామన్ ద్రోహం కాదా, ఇది దైవ ద్రోహం కాదా, ఇది ధర్మద్రోహం కాదా, ఇది ఒక సగటు హిందువు అడుగుతున్న ప్రశ్న. కానీ భారతదేశం హిందూ దేశం, ఇక్కడ హిందూ కల్చర్ ఎక్కువ, హిందువులు ఎక్కువ ఉన్నారు. మరి అట్లాంటప్పుడు ఈ హిందూ దేశంగా ప్రజలడానికి ఉన్న అభ్యంతరం ఏంటి? అంటే మీరు రెండు అభ్యంతరాలు. ఎందుకంటే ఇది హిందువులు మెజారిటీ ఉన్న దేశం కాదని ఎవరు అనలేరు. కానీ ఇది హిందూ దేశం కాదు. అమెరికా మెజారిటీ ఎవరు? క్రైస్తవులు. కానీ అమెరికాలో క్రైస్తవ దేశమా? కాదు. అమెరికా క్రైస్తవ దేశం ఉంటే మన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉద్యోగాలు చేసేవాళ్ళ, మనము అక్కడ ఎలా జీవించగలిగే వాళ్ళ రెండవ శ్రేణి పౌరులుగా ఉన్నామా? ఇవాళ అమెరికాలో మన బిడ్డలు వెళ్ళి ఆడ ఆలయాలు నిర్మించుకోగలుగుతున్నారు, పూజలు చేసుకోగలుగుతున్నారు, క్రైస్తవులతో సమానంగా పోటీ పడి ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతున్నారు. ఎక్కడన్నా మనకు గుళ్ళు కూడా కట్టారు, అవి కూడా చేస్తున్నారు. ఆధ్యాత్మిక ఈవెన్ అమెరికాలోని వైట్ హౌస్లో కూడా దీపాలు జరుపుతారు. సో ఎక్కడ మనకు అమెరికాలో ఉన్న మన వారు ఒక్కసారి ఊహించుకున్నాం, అమెరికా మెజారిటీ క్రైస్తవులు, నాన్ క్రిస్టియన్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు హిందూస్. అమెరికాలో ఒరిజినల్గా హిందూస్ లేరు. బయట నుంచి వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ వాళ్ళ మా హిందువులు అక్కడే ఉన్న చాలా ఏళ్ళుగా ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్. కానీ అది క్రిస్టియన్ కంట్రీ అయి హిందూ పౌరులుగా మీరు రెండవ శ్రేణి పౌరులుగా ఉండమంటే మన సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా ఆనందంగా దాన్ని అంగీకరించే వాళ్ళ తల్లిదండ్రులుగా కుటుంబ సభ్యులుగా ఉన్న మనం అంగీకరించే వాళ్ళ. మరి అమెరికా అలా ఉండడానికి మనం ఆహ్వానిస్తున్నాం. అమెరికా నాగరికతను చూసి మనం గర్వపడుతున్నాం. బ్రిటన్లో ఒక ప్రాక్టీసింగ్ హిందూ అంటే ఏమాత్రము దాచుకొని హిందూ భావాలను బహిరంగంగా చెప్పేటువంటి, సో అలాంటి రిషి సునక్ ప్రైమ్ మినిస్టర్ అయితే మనం గర్వపడ్డాం. అంటే బ్రిటన్ అలా ఉండడాన్ని మనం ఆదర్శంగా చెప్తున్నాం, అమెరికా అలా ఉండడాన్ని ఆదర్శంగా చెప్తున్నాం. కానీ భారతదేశం అలా ఉండకూడదు అంటున్నాం. ఇది ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? అంటే నా దేశము తరతరాలుగా ఉన్నటువంటి సంస్కృతి ఏంటి, సాంప్రదాయం ఏంటి, ఎందుకు ఈ హిందూ మతం ఆధారంగా రాజ్యం దేశం అయితే తప్పేంటి అని అంటున్నారు. నిజంగానే మనము ప్రపంచంలో అనుభవాలు చూద్దాం. మతం ఆధారంగా అయిన రాజ్యాలు, ఇప్పుడు ఇస్లాం మతవాదం ఆధారంగా అనేక దేశాలు ఇస్లామిక్ దేశాలు, కానీ ఇలా ఇరాన్కు పాకిస్తాన్కు మధ్య ఎందుకు ఘర్షణ జరుగుతుంది? ఇరాన్ ఇరాక్ల మధ్య ఎందుకు 10 ఏళ్ళు యుద్ధం జరిగింది? ఎందుకు మీకు సౌదీ అరేబియాకు యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులకు మధ్య యుద్ధం జరిగింది? వీళ్ళంతా హిందువులే కదా, వీళ్ళంతా ముస్లింలే కదా. సో వీళ్ళంతా ముస్లిం. సౌదీ అరేబియాకు ఇరాన్కు ఎందుకు దేశం? ఎందుకు షియా మిలీషియా సున్నీ తీవ్రవాదులను చర్చించుకుంటున్నాం? అంటే హిందువుల ముస్లింలంతా ఒక్కటే, ఇస్లామిక్ రాజ్యమే ఒక్కటే అయి ఉంటే మరి ఈ సమస్య వచ్చేదే కాదు. అందువల్ల మీకు యూరప్లో బ్రిటన్ క్యాథలిక్లుగా ఇంగ్లీష్ మాట్లాడేవారుగా, ఫ్రాన్స్ ప్రొటెస్టెంట్లుగా ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళ చరిత్రలు ఎందుకు కొట్టుకున్నారు? ఇద్దరు క్రిస్టియన్సే కదా, మరి ఎందుకు కొట్టుకోవాలి? అంటే అంటే అప్పుడు ఒక వాదన వస్తుంది, ఇలా అక్కడ జరగవచ్చు కానీ హిందూ మతంలో జరగదు, తెగలు వేరు అంటారు. అది వేరు, హిందూ మతానికి ఆ లక్షణము లేదు అంటున్నారు. ఆ లక్షణమే లేకపోతే హిందూ మతంలో కూడా మనము అందరినీ ఐక్యం చేయగలిగితే ఏ రకమైన హిందూ మతం ఐక్యం చేయగలుగుతుంది? ఇప్పుడు చెప్పబడుతున్న హిందూ మతమా? ఇప్పుడు గాంధీ మహాత్ముడు కూడా హిందువే, ఏ శ్రీరామ్ అనుకుంటూ తన తుది శ్వాస విడిచాడు. కానీ గాంధీజీ చెప్పింది ఏంటి? వివేకానందుడు చెప్పిన హిందూ మతం ఏంటి? ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి హిందూ మతం ఏంటి? అందువల్ల హిందువులుగా భావించు, హిందువులుగా జీవిస్తున్నటువంటి ఇతర రాజకీయ పార్టీలలో ఉన్నవారికి అభ్యంతరం ఏంటంటే ఇది హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని కూడా రీషేప్ చేస్తుంది. నాకు తెలిసిన హిందూ మతం ఏంటి, నేను నమ్మిన హిందూ ధర్మం ఏంటి? ఉపనిషత్తుల్లో
శ్వేతాస్వతర ఉపనిషత్తు అనుకుంటాను. Yes. పొరపాటున నేను తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే క్షమించండి, నేను అందులో పాండిత్యం ఉన్నవాని కాదు. అందులో ఒక గొప్ప మాట ఉంది, ప్రతి మనిషి తన ఆకాశాన్ని తన చర్మంగా మార్చుకుంటే ఇక ఈ భూమిపైన కష్ట సుఖాలు ఉండవు అని. Yes. ఆకాశాన్ని చర్మంగా అంటే అర్థం ఏంటి? విశ్వమంతా ఒకటే అన్న భావన. ఎస్, అందరూ ఒకటే. అంటే నీ చర్మాన్ని ఆకాశాన్ని చర్మంగా మార్చుకోవాలి. ఎస్, చూడండి ఎంత గొప్ప మాటను మీరు గమనించండి. మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానివ్వండి అని చెప్పిన మతం ఇది. ఎస్, పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో స్వామి వివేకానందుడు వెళ్ళి ఏం చెప్తాడు? నా దేశం, నేను ఈ భారతదేశం అనే ఒక పవిత్ర గడ్డ పైన హిందూ మత ప్రతినిధిగా వచ్చాను. నా మతం గొప్పతనం ఏంటంటే నా మతములోనే సత్యం ఉంది అని నేను నమ్మను. ఎస్, ప్రతి మతములోనూ సత్యం ఉందని నమ్మే హిందూ మత ప్రతినిధిని అని చెప్పాడు. ఎస్, అది వివేకానందుడు గొప్పతనం. అది కదా హిందూ మతం గొప్పతనం. వసుదైక కుటుంబ భావన నీకు ఎన్ని మతాల్లో ఉంది చెప్పండి? ఇది కదా హిందూ రిలీజన్ అంటే ఏంటి? అసలు సర్వేపల్లి రాధాకృష్ణ అంటాడు, అనేక విశ్వాసాల సమారాహం. మీకు మనము ప్రహ్లాదుని శ్లోకం ఉంటాం, ఇందుగలదు అందులేదని సందేహింపు వలదు చక్రి సర్వోపగతంపు ఎన్నెందు వెలికిన అందందు గలదు దానవాగ్రని అంటారు. ఇది కూడా ఎవరైనా తప్పుగా చదివి క్షమించండి. ఎందుకు అంటున్నాను అంటే హిందూ మతం యొక్క గొప్పతనం ఏంటంటే ఈశ్వరుడు నిర్వికారుడు, ఈశ్వరుడు సర్వంతర్యామి. నాలో ఈశ్వరుడు ఉన్నాడు, నీలో ఈశ్వరుడు ఉన్నాడు, రాతిలో ఈశ్వరుడు ఉన్నాడు, రప్పలో ఈశ్వరుడు ఉన్నాడు, సజీవ పదార్థంలో ఈశ్వరుడు ఉన్నాడు, నిర్జీవ పదార్థంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఇది కదా హిందూ మతం చెప్పిన ఈశ్వర తత్వం. అందుకే కదా హిరణ్యకశిపుడు మరి ఈ స్తంభంలో ఉంటాడా అంటే నువ్వు చూడగలిగితే ఆ స్తంభంలో కూడా ఉంటాడని చెప్తాడు ప్రహ్లాదుడు. అందువల్ల ఇది నీకు భగవద్గీతలో 7వ అధ్యాయంలో 21వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా గొప్పగా చెప్తాడు. ఎవరు ఏ రీతిలో ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే పూజిస్తే వారిలో ఆయా దేవుల పట్ల విశ్వాసాన్ని నేనే కలిగిస్తాను అర్జున అన్నాడు. అంటే హిందూ ధర్మం యొక్క విశాలమైన సార్వజనీనమైన విశ్వజనీనమైన స్వభావం ఇది. ఇలాంటి అనేక ఉదాహరణలు మనకు హిందూ మతంలో దొరుకుతాయి. ఇట్లాంటి ఒక్కటి కాదు, అంటే మొత్తం మానవాళినే కాదు సమస్త జీవరాశుల పట్ల ఒక సమాన దృక్పథాన్ని కలిగి సామరస్యమైన విశ్వాన్ని కోరుకున్న ధర్మము మతము హిందూ మతం. ఇలాంటి మతాన్ని కాంగ్రిగేషనల్ రిలీజన్, మీకు ఇతర మతాలు క్రైస్తవ మతంలో ఇస్లాంలో నీకు ఒక మత గ్రంథం ఉంటుంది, హిందువులో ఒక మత గ్రంథం లేదు. అందువల్ల భగవద్గీతను చదివే వాళ్ళు ఉంటారు, రామాయణం చదివే వాళ్ళు ఉంటారు, మహాభారతం చదివే వాళ్ళు ఉంటారు, దేవి భాగవతం చదివే వాళ్ళు ఉంటారు, రకరకాలు చదివే వాళ్ళు ఉంటారు, పురాణ ఇతిహాసాలు ఉపనిషత్తులు. అసలు ఏవీ చదవకుండా కళ్ళు మూసుకొని దైవాన్ని ధ్యానించే వాళ్ళు కూడా ఉంటున్నారు. అంటే భారతదేశంలో గొప్పతనం ఏదో ఒక రాయిని కూడా దేవుడుగా మలుచుకుని అక్కడే పూజ చేసి అక్కడే ఇచ్చేసేవాళ్ళు. రాయినే కాదు, చెట్టును కాదు, పుట్టను కాదు, గాలిని, నీటిని. ఇవాళ గాలి ఒక దేవుడు, వాయుదేవుడు, వర్షం ఒక దేవుడు, వరుణ దేవుడు. సో పంచభూతములు దేవుడు, అగ్ని ఒక దేవుడు, పంచభూత వృక్షం ఒక దేవుడు, నది ఒక దేవత. సో ఇలా పంచభూతములను కూడా దైవముగా భావించినటువంటి, అంటే ఎక్కడా హిందూ ధర్మము అంటే ఇలా అసలు జీవితంలో గుడికి పోనివాడు కూడా హిందువే. అవును, అసలు నాస్తికుడు కూడా హిందువే. హిందూ మతం కాదు, హిందూ ధర్మం, అదొక జీవన విధానం. కానీ ఇలాంటి దాన్ని ఇక్కడ చాలా మంది కూడా గుడికి, మీరు ఇందాక అన్నట్టుగా గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ హిందూని ధర్మాన్ని వ్యతిరేకించరు, హిందూ మతాన్ని వ్యతిరేకించరు, అదేవిధంగా ఇతర మతాలను కూడా కించపరచరు. కానీ ఇలాంటి ఇతర మతాలను కించపరచరు కాదు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది అదే నేను చెప్పేది. అయ్యా ఎవరు ఏ దేవుళ్ళను భక్తి శ్రద్ధలతో గనక పూజిస్తే వారికి ఆయా దేవులలో విశ్వాసాన్ని, శ్రీకృష్ణుడు నాలా విశ్వాసాన్ని అనలేదు మీరు గమనించి, వాళ్ళు ఏ దేవుళ్ళను ఎవరు భక్తి శ్రద్ధలతో కొలిచినా ఆయా దేవుళ్ళలో విశ్వాసాన్ని నేనే కల్పిస్తాను అన్నాడు. మీరు మన గూగుల్లో కూడా దొరుకుతుంది, కొట్టండి, అధ్యాయం 27, 21వ శ్లోకం.
ఎస్ సో అంటే ఇది కదా భగవద్గీత చెప్పింది. దాని ధర్మ సంసదల పేరిట ఇది చెప్తున్నారా? ఎస్ ఎంతటి హింసాకాండను, ఎంతటి విద్వేషాన్ని చెప్తున్నారు కదా. అలాంటి హింసాకాండను, విశ్వాసాన్ని అంగీకరిస్తారా? గాంధీజీ నమ్మిన రామనామములో అంటరానితనానికి పట్ల వ్యతిరేకత, లింగ వివక్ష పట్ల వ్యతిరేకత, మీకు గాంధీ నమ్మినటువంటి మా హిందూ ధర్మంలో మనకు కనబడుతుంది. కానీ ఇవాళ హిందూ ధర్మ ప్రచారం కోసం రాజకీయాల్ని, మతాన్ని కలిపిన వారు నిజంగానే ఒక దళిత బిడ్డ పైన అత్యాచారం జరిగితే అదే రకంగా స్పందిస్తున్నారా? ఒక దళితుడిని ఆలయానికి రానివ్వనంటే అదే రకంగా స్పందిస్తున్నారా? కులాంతర విహారం చేసుకున్న బిడ్డల్ని పరువు పేరిట హత్యలు చేస్తుంటే అదే రకంగా స్పందిస్తున్నారు. వాళ్ళంతా హిందువులే కదా. అంటే తోటి హిందువుల పట్ల జరుగుతున్న తరతరాల అణచివేతను అంగీకరిస్తున్నారు. అయినా భారతదేశంలో ఇతర మతాల వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? సో భారతదేశంలో కూడా ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఈ మతం పేరిట మతంలో ఉన్నదని అంటలేను. సో ఒక కుల వ్యవస్థను నిర్మించి ఆ కఠినమైన కుల వ్యవస్థలో తోటి హిందువులు అవమానిస్తుంటే ఆ అవమానాలను తట్టుకోలేక ఇతర మతాలకు వెళ్ళిన వారు కాదా? అందువల్ల ముందు చేయాల్సింది ఏంటి? అయ్యా, మతాల పట్ల ఈ కులాంతరమైన, కులరహితమైన హిందూ సమాజాన్ని నిర్మించాలి అని ప్రయత్నం ఎక్కడైనా జరుగుతుందా మీరు చెప్పండి? అది జరగడం లేదు కదా. అది కదా జరగాల్సింది. అందువల్ల కానీ నాగేశ్వర్ గారు ఇక్కడ ఒక వాదన వస్తుంది. ఈ సెక్యులరిజం అనేది మనం వెస్ట్రన్ కంట్రీ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించారు కాబట్టి ఈ సెక్యులరిజం వచ్చింది మన హిందూ దేశం. అసలు ఈ సెక్యులరిజంకి హిందూ తత్వానికి ఉన్నటువంటి ఇది ఏంటి? అసలు సెక్యులరిజం వెస్ట్రన్ కాదు. ఇప్పుడు మతం పేరిట జరుగుతున్నది వెస్ట్రన్. నాకు అర్థం కావాల్సింది, మీరు యూరోపియన్ హిస్టరీ చదవండి. యూరోపియన్ హిస్టరీలో జరిగింది ఏంటి? క్యాథలిక్లు, బ్రిటన్ క్యాథలిక్ అండ్ ఇంగ్లీష్. ఇప్పటికీ కూడా బ్రిటన్ రాజు is also head of the church. Even today. Secular country అయినా. ఫ్రాన్స్ ప్రొటెస్టెంట్, ఫ్రెంచ్. అంటే ఒక మతము, ఒక భాష పేరిట యూరోప్ కొట్టుకున్నది. యూరోప్లో జరిగినటువంటి యుద్ధాలు ఒక భాష, ఒక మతం. కానీ భారతదేశంలో అనేక భాషలు, అనేక మతాలు, అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు. అసలు హిందూ మతంలోనే 3 దేవతలు, అనేక రకమైనటువంటి విశ్వాసాల సమాహారంగా హిందూ మతం. కానీ మీరు ఇవాళ అలా కాదు. హిందూ మతం అంటే ఇలాగే ఉండాలి, ఈ దేవుణ్ణే పూజించాలి, ఈ శ్లోకాన్నే చదవాలి, ఈ ఆహారాన్నే భుజించాలి. ఈ కార్యక్రమం ద్వారా మనం ఏం చేస్తున్నాం? హిందూ మతానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైన స్వభావాన్ని మనం దాన్ని దెబ్బతీసి మా ప్రపంచంలో ఇతర మతాలలాగా కాంగ్రిగేషనల్ రిలీజన్గా మనం మారుస్తున్నాం. కాంగ్రిగేషనల్ రిలీజన్గా మార్చడం వెస్ట్రన్ అవుతుంది తప్ప మా భారతీయ హిందూ మతం కాదు కదా. ఇక సెక్యులరిజం అంటే ఇండియాలో చాలామందికి ఒక రాంగ్ నోషన్ ఉంటుంది. సెక్యులరిజం అనేది మతానికి వ్యతిరేకం కాదు. మతాన్ని ధ్వంసం చేయమని లౌకిక తత్వం చెప్పదు. మతాతీత సమాజాన్ని కాదు భారతీయ లౌకిక తత్వం కోరుకునేది. భారత రాజ్యాంగ లౌకిక తత్వం కోరుకునేది మతాతీత సమాజం కాదు, మతాతీత రాజ్యాన్ని మాత్రమే కోరుకుంటుంది. అందువల్లనే పూరి శంకరాచార్యులు గారు చెప్పింది అదే. అయ్యా, రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి మతాతీతంగా ఉండాలి, ముఖ్యమంత్రి మతాతీతంగా ఉండాలి. అంటే ప్రధానమంత్రికి మత విశ్వాసాలు ఉండకూడదని కాదు, ముఖ్యమంత్రి మత విశ్వాసాలు ఉండకూడదు కాదు. రాజ్య ప్రభు అధినేతగా ఉన్నప్పుడు ఆ మత విశ్వాసాలు అనేది ఉండకూడదు. అంటే రాజ్యానికి మాత్రమే మత విశ్వాసాలు ఉండవు. సో అందువల్ల ఒక వ్యక్తి తండ్రి స్థానంలో కూర్చున్నప్పుడు ఒక రకంగా మనం ప్రవర్తిస్తాం, కొడుకు స్థానంలో కూర్చున్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తాం. అందువల్ల ఈ 2 తేడా కదా. సో ఈ 2 తేడాలు ఉన్నట్లే వ్యక్తిగా ప్రధానమంత్రి వేరు, ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి వేరు, వ్యక్తిగా నరేంద్ర మోడీ వేరు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ. అందుకే మనం ప్రియాంబుల్లో రాసుకున్నాం సెక్యులర్ అనేది. అందువల్ల సెక్యులర్ అనేది యాంటీ రిలీజన్ కాదు. సెక్యులర్ అనేది వీ హ్యావ్ జస్టిస్ చిన్నపరెడ్డి సుప్రీంకోర్టు తీర్పు చెప్తారు, వీ హ్యావ్ అడాప్టెడ్ ఎ పర్మిసివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ రిలీజన్ బికాజ్ ఇండియా ఈజ్ అ రిలీజియస్ కంట్రీ. భారతదేశంలో మతభావాలు కలిగిన దేశం కనుక మనం మతం పట్ల వ్యతిరేక భావన మన లౌకిక తత్వంలో లేదు.
మతం పట్ల వ్యతిరేక భావన కాదు, మతాల మధ్య సామరస్య భావన, మతాతీతమైన రాజ్య భావన మాత్రమే లౌకికతత్వం కోరు. ఎస్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన ఒక క్వశ్చన్ అడుగుతారు, మీకున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే బిల్డింగ్ ఎ సెక్యులర్ కంట్రీ ఇన్ ఎ డీప్లీ రిలీజియస్ సొసైటీ అంటారు. ఎస్ అంటే ఒక బలమైన మత విశ్వాసాలు కలిగిన భారతదేశాన లౌకిక రాజ్యాన్ని నెలకొల్పడమే అతిపెద్ద సవాల్ అంటారు. ఎస్ అవును అందువల్ల ఎక్కడా మతానికి, ఇప్పుడు గాంధీ మహాత్ముడు మతం గురించి ఏమన్నాడు, నేను హిందువును, ఎస్ నేను గీతను అనుసరించే నా జీవితాన్ని గడుపుతాను, అవును కానీ నేను కోరుకునేది నా తోటి ముస్లిం ఖురాన్ ఆధారంగా, నా తోటి క్రైస్తవుడు బైబిల్ ఆధారంగా, నా తోటి సిక్కు గురు గ్రంథ్ సాహెబ్ ఆధారంగా వారు జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటాను అన్నాడు. ఇది గాంధీ మహాత్ముడు ప్రవచించిన హిందూ మతం. ఎస్ మీకు దీనికి స్వామి వివేకానందుడు చెప్పిన హిందూ మతానికి తేడా లేదు. ఎస్ నేను ఏ మతం నుంచి ప్రతినిధిగా వచ్చానంటే నా మతములోనే సత్యం ఉందని కాదు, ఎస్ అన్ని మతాల్లో సత్యం ఉందని నమ్మేటువంటి మతానికి ప్రతినిధిగా వచ్చాను అన్నాడు. మీరు గాంధీ అన్న దాంట్లో వివేకానందంలో తేడా లేదు. ఎస్ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది కూడా తేడా లేదు. అదే అందుకే ఇంతకుముందు చెప్పింది అది. ఆ శ్లోకాన్ని, ఏ వ్యక్తులు ఏ దేవుళ్ళను భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారిలో ఆయా దేవుళ్ళ పట్ల విశ్వాసాన్ని నేనే కలిగిస్తానన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అది హిందూ ధర్మం అనేది. అందువల్ల ఇవాళ జరుగుతున్న వ్యవహారము వాస్తవానికి మతానికి హిందూ ధర్మానికి కూడా వ్యతిరేకం. హిందూ ధర్మ స్వభావాన్ని ఒక విద్వేషపూరిత మతంగా, ఒక అసహనంతో కూడిన మతంగా, ఒక విస్తృతమైన వైవిధ్యభరితమైన మతం కాకుండా చేస్తున్నటువంటి వ్యవహారము వాస్తవంగా హిందూ మతానికి కూడా ప్రమాదాన్ని తెస్తుంది. ఇవాళ ఆ రకమైన మీకు హిందూ మతం మరో 2000 ఏళ్ళు, మరో 20,000 ఏళ్ళు ఇలాగే ఉండాలని కోరుకున్న వారెవరూ కూడా వేల సంవత్సరాలుగా ఏ స్వభావం హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని నిలబెట్టిందో దాన్ని వ్యతిరేకించకూడదు, దాన్ని కోరుకోవాలి. అందువల్ల అది కదా ఉన్న గొప్పతనం. ఇవాళ మతం ఒకటే కాదు, ఒక్కసారి ఈ మతపరమైన రాజ్యభావనలో ఇంకో సమస్య కూడా ఉంది. అది ఆధునిక రాజ్యాంగబద్ధమైన విలువలకు వ్యతిరేకం, రాచరికాన్ని సమర్థిస్తుంది. మీకు మతం ఎక్కడ కూడా గమనించండి, నేపాల్లో హిందూ దేశంగా ఉన్న రోజుల్లో ప్రజాస్వామ్యం లేదు. ఇస్లామిక్ దేశాల్లో ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు, గమనించండి. ఎందుకు లేదు మరి? నేపాల్లో హిందూ దేశంగా ఉన్నప్పుడు రాజు పాలించాడు. భారతదేశంలో కూడా హిందూ మత భావాలను ప్రచారం చేసే రాజకీయ పార్టీలు నేపాల్లో రాచరికాన్ని సమర్థించారు. మన దగ్గర ఎందుకు? మీకు 1960sలో ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వము రాజభరణాలు రద్దు చేస్తే వ్యతిరేకించిన ఏకైక పార్టీ భారతీయ జనసంఘ్, ప్రస్తుత బీజేపీ. అంటే రాజులకు భరణాలు ఇవ్వాలని కోరుకున్నారు. అంటే మీకు మత రాజకీయాలకు, రాచరిక భావాలకు ఉన్న రిలేషన్షిప్ చెప్తున్నాను నేను. నేపాల్ ఉదాహరణ చెప్పాను, రాజభరణాలు. నిన్న కాక మొన్న సెంగోల్ ఏంటి? ధర్మదండమే కాదు, అది రాచరికానికి కూడా ప్రతీక. దాని ఆధునిక ప్రజాస్వామిక దేవాలయంలో పెట్టారు. అక్కడ పెట్టాల్సింది భారత రాజ్యాంగాన్ని. భారత రాజ్యాంగాన్ని పెట్టాల్సింది పోయి రాచరికానికి మతపరమైన శాంక్షన్ ఇచ్చినటువంటి సెంగోల్ను తీసుకెళ్ళి పెట్టారు. అంటే అది పెట్టి మళ్ళీ ఏమన్నాడు అమిత్ షా తమిళనాడుకి వెళ్ళి, సెంగోల్ పెట్టినందుకు మాకు ఓట్లేయండి అన్నాడు. అంటే సెంగోల్ పెట్టడమైనా రామ మందిరాన్ని నిర్మించడమైనా ఓట్ల కొరక. ఇప్పుడు అదే చెప్తున్నా, ప్రతిపక్షాలు కూడా అదే చెప్తున్నా. కేవలం ఈ ఈవెంట్ ద్వారా భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే లోక్సభ ఎన్నికల్లో అత్యధికమైన సీట్లు తెలుసుకోవాలనేటువంటిది నిజంగా ఆ పరిస్థితి ఉందా? అంటే భారతదేశంలో కేవలం మతపరంగా ఓట్లు పడేటువంటి అవకాశం ఉంటుందా? అంటే మనకి ఇక్కడ మతం ఒకటే కాదు, మనకు అర్థం కావాల్సిందంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు మతరాజ్యములో ఆధునిక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరికాన్ని అంగీకరించే స్వభావం ఉంటుంది. అది ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా మతరాజ్యం రాచరికాన్ని కోరుకుంటుంది. అందుకే మీరు గమనించండి, కాశీలో నరేంద్ర మోడీ ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తే పురోహితులు రాజా సాహెబ్కు జై అన్నారు. అంటే ఇది ఎక్కడ, ఏ లక్షణం ఇది? రాచరిక లక్షణం అది. ఎందుకంటే రాచరికంలోనే రాజుకు జై అంటారు.
అవును. ప్రజాస్వామ్యంలో రాజుకు చేయన్నారు, ఎస్ మతంలో కూడా రాజుకు చేయన్నారు, దైవానికి మాత్రమే చేయాలి. అవును దైవం అసలు హిందూ మతం యొక్క గొప్పతనం ఏంటంటే ఒకవేళ దైవమే ధర్మాన్ని తప్పితే దైవం ప్రివేల్ కాడు, ధర్మమే ప్రివేల్ అవుతుంది. ఇంత గొప్ప మతం, అవును దైవమే ధర్మాన్ని తప్పితే. ఎస్ ఒకవేళ ఏదైనా కారణరీత్యా ధర్మ విరుద్ధంగా దైవం ప్రవర్తిస్తే ధర్మమే పై ఉంటుంది తప్ప దైవం కాదు. దైవం కూడా శిక్షారుడే, ఎస్ భగవంతుడు కూడా శిక్షారుడే ధర్మాన్ని తప్పితే. అందువల్ల ధర్మానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు దైవం కన్నా కూడా. సో అలాంటి మతం రాచరిక భావాలే కాదు, ఇందులో మీరు మతరాజ్యానికి ఎప్పుడు కూడా ఒకే భాష కూడా ఉంటుంది. మీరు బ్రిటన్లో కాథలిక్ వాదమే కాదు, ఇంగ్లీష్ వాదం, అవును ఫ్రెంచ్లో ఫ్రెంచ్ వాదం, ఫ్రెంచ్ వాదం, భారతదేశంలో కూడా మీరు గమనించండి హిందూ వాదం. ఎస్ హిందీ మీరు వేరుగా చూడడం లేదు, మీరు అవును గమనించండి. అవును అంటే ఒక మతాన్ని మాత్రమే కాదు, ఒక భాషను కూడా మతరాజ్యం కోరుకుంటుంది. ఎస్ మీరు గురు గోల్వాల్కర్ రాసిన వి అండ్ అవర్ నేషన్ చదవండి, అందులో క్లియర్గా ఉంటుంది ఒకే మతం, ఒక భాష, ఒక సంస్కృతి అని. ఎస్ ఇది భారతీయత కాదు. ఎస్ మనం మీరు అమిత్ షా ఏమన్నాడు, హిందీ భారతీయ ఆత్మ అన్నాడు. రాజ్యాంగం ఏమంటుంది, రాజ్యాంగం గుర్తించిన అన్ని భాషలు భారతీయ ఆత్మ భారతీయం. అంటుంది. సో నా తెలుగు, నేను అందుకే ఆ రోజుల్లో అన్నాను, హిందీ భారతీయ ఆత్మ అయితే నా తెలుగు ఏమవుతుంది, ప్రేతాత్మ అవుతుందా? ఎస్ ఏం కావాలి నా తెలుగు. నా తెలుగు. అందువల్ల అక్కడ మతరాజ్యం కేవలం ఒక మతాన్ని, రాచరికాన్నే కోరుకోదు, ఒక మత ఆధిపత్యాన్నే కోరుకోదు, అట్లా అనుకున్నప్పుడు ఒక భాషాపరమైన ఆధిపత్యాన్ని కూడా కోరుకుంటుంది. అట్లా అనుకున్నప్పుడు సాంస్క్రిటే మనకి భారతదేశానికి ఇది సాంస్క్రిట్. అందుకనే కాదు, భాషాపరమైన ఆధిపత్యం కాదు, ఇంకోటి చెప్తాను గోపరాజు, కులపరమైన ఆధిపత్యాన్ని కోరుకుంటుంది. ఎస్ మళ్ళీ అది ఇంకా ప్రమాదకరం. మీకు దానికి ఉదాహరణ చెప్తాను నేను. మధ్యప్రదేశ్లో ఇవాళ మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్లు ఇవ్వద్దు అని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది, ఎస్ బీజేపీ ప్రభుత్వం. కోడిగుడ్లు ఇవ్వద్దని. కోడిగుడ్లు తినడం అనేది తప్పు అని హిందూ మతంలో మెజారిటీ భావిస్తారా? భావించారు. ఎవరు భావిస్తారు? హిందూ మతంలో ఉన్న అగ్రకుల వ్యవస్థలో ఉన్న, అది కూడా కొద్దిమంది, ఇలా అగ్రకులాల్లో కూడా గుడ్డేది చికెనే తింటున్నారు. ఎస్ అంటే కొద్దిమంది ఆహార అలవాట్లను నీవు మొత్తం ప్రజల ఆహార అలవాట్లుగా మారుస్తున్నావు. Yes. నేను ఈ మాట చెప్తున్నప్పుడు నేను శాకాహారిని, Yes. నేను చాలా స్ట్రిక్ట్ వెజిటేరియన్, గుడ్డు కూడా తిన్నాను. నేను ఎస్ తినకూడదని కాదు, నాకు ఇష్టం ఉండదు, ఎస్ స్ట్రిక్ట్ వెజిటేరియన్ నేను చెప్తున్నాను. నా ఆహార అలవాటు ఈ దేశంలో అత్యధిక ప్రజల ఆహార అలవాటు కాదు. ఎస్ నా ఆహార అలవాటు అత్యధిక ప్రజల ఆహార అలవాట్ల పైన రుద్దకూడదు. Yes. కానీ జరుగుతుంది ఏంటి, ఇవాళ మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వాలు వచ్చాక ఏం చేస్తున్నారు, అక్కడ ఇదివరకు మధ్యప్రదేశ్లో ఇదివరకు కూడా ఉంది, కోడిగుడ్డు నిషేధించడం కాదు, ఇవాళ ఎన్ ఎగ్ ఎ డే కీప్ ద డాక్టర్ అవే అంటారు, ఎన్ యాపిల్ ఏ డే లాగానే. ఎస్ మీరు అసలు మెజారిటీ ప్రజలు కాదు, 90% హిందువులు మాంసాహారులు, ఎస్ శాకాహారులు కారు. ఎస్ సో 90% హిందువులు మాంసాహారులైనప్పుడు కేవలం అగ్రకుల అహంకార ఆధిపత్యానికి ప్రతీకగా ఉండే ఆహార అలవాట్లను మొత్తం హిందువులపై ఎలా రుద్దుతాం మేము? ఎస్ అంటే మతరాజ్యం అనేది కేవలము రాచరికాన్ని మాత్రమే కోరుకోదు, భాషాపరమైన ఆధిపత్యాన్ని కోరుకుంటుంది. భాషాపరమైన ఆధిపత్యమే కాదు, కులపరమైన ఆధిపత్యాన్ని కూడా కోరుకుంటుంది. తర్వాత ప్రాంతాల మధ్య ఉండే వైవిధ్యాన్ని కూడా అంగీకరించదు. ఎస్ మీరు గమనించండి, ఇప్పుడు కూడా మీరు గూగుల్లో కొట్టండి, తరుణ్ విజయ్ కామెంట్స్ ఆన్ సౌత్ ఇండియా అని కొట్టండి, ఇప్పటికీ వస్తుంది. దక్షిణ భారతదేశంలో ప్రజలు బ్లాక్గా ఉంటారు, అయినా మేము వారితో కలిసిలేమా అన్నాడు ఆయన. తర్వాత ఉపసంహరించుకున్నాడు, కాదని నేను అంటలేను. ఎస్ కానీ ఆ భావం ఏంటి అంటే ఉత్తర భారతదేశ ఆధిపత్యం, అందులో కూడా మీరు గమనించండి. ఎస్ అంటే భాషాపరమైన ఆధిపత్యమే కాదు, ప్రాంతపరమైన ఆధిపత్యం. కానీ హిందూ మతం యొక్క గొప్పతనం ఏంటంటే అనేక ప్రాంతాల్లో అనేక ఆచారాలు ఉంటాయి. ఎస్ మేము ఇటీవల ఒక తెలంగాణ అమ్మాయి, ఆంధ్ర అబ్బాయి వివాహానికి సంబంధించిన ముందు అంటే పత్రిక పెట్టుకుంటారు కదా, అవును ఆ కార్యక్రమంలో ఉన్నాను నేను. తెలంగాణ పురోహితుడు ఏమంటున్నాడు, ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడితే చాలు. ఆంధ్ర పురోహితుడు ఏమంటున్నాడు, కాదు ముహూర్తానికి పెళ్లి ఒక తాళి కట్టాలి అని. ఎస్ ఇద్దరు హిందువులే, ఇద్దరు పురోహితులే, ఇద్దరు సద్బ్రాహ్మణులే, వేదాలు చదివిన వాళ్ళే. ఎస్ కానీ ఇద్దరిలో కూడా అంత తేడా ఉంది. ఎస్
ఒక తెలంగాణ పురోహితులేమో జీలకర్ర బెల్లాన్ని పెట్టాలి. మనకు తెలంగాణలో అదే కీలకమైన తెలంగాణలో జీలకర్ర బెల్లమే పెడతారు ముహూర్తానికి. అంతే. మీరు గమనించండి, జీలకర్ర బెల్లం పెట్టినాక కొంత గ్యాప్ వస్తుంది. అవును. ఆ గ్యాప్ పీరియడ్ లో వేదికనెక్కి మనం వధువులను కూడా ఆశీర్వదిస్తాం. అక్షింతలు ఇస్తారు అందరూ. అక్షింతలు ఇస్తారు. మంగళసూత్రం కట్టేదా కూడా ఉండని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అవును. జీలకర్ర బెల్లం పెడితే ఇక తంతు అయిపోయినట్టు. అంత అయిపోయినట్టే. ఇక్కడ తర్వాత మంగళసూత్రం కడతారు. కానీ ఆంధ్రలో అలా కాదట. ఆంధ్రలో పురోహితుడు చెప్పింది లేదు, ముహూర్తానికి ఖచ్చితంగా మంగళసూత్రమే కట్టాలి. అంటే ఆచారాల్లో ఉన్న తేడా. అంటే హిందూ ధర్మాన్ని, హిందూ మతం ఆధారంగా వివాహం చేసుకోవడంలో కూడా ఇన్ని తేడాలు ఉన్నాయి. ఈ వైవిధ్యాన్ని లేదు నా జీలకర్ర బెల్లమే కావాలి అని ఒక తెలంగాణ వాళ్ళు, లేదు నా మంగళసూత్రమే ముహూర్తం అనే దాన్ని మనం కోరుకుంటామా? అయ్యా, హిందూ మతం అది అంగీకరించదు. అందుకే అన్నారు కదా, ఆకాశాన్ని చర్మంగా ధరించమని అన్న ఒక గొప్ప మతం ఇది. అందువల్ల నీకు నేను ఇతర సందర్భాలు కూడా చెప్పాను. మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడు ఒకే ఒక్క శ్లోకంలో చెప్తాడు. ఒక శ్లోకంలో మొత్తం చెప్పంటే ఒక్క శ్లోకం కాదు, 6 శ్లోకంలో చెప్తాడు. కోటి గ్రంథాల సారం, ఒక మహాభారతం కాదు, కోటి గ్రంథాల సారం. నేను సంస్కృతం వచ్చిన వానికి కాదు, మీరు ఎవరికైనా మీరు గూగుల్లో కొట్టినా దొరుకుతుంది. ఏ పెద్దవాళ్ళని చెప్తారు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అంటాడు. ఇది కోటి గ్రంథాల సారము 6 శ్లోకంలో చెప్తున్నా అంటాడు వేదవ్యాసుడు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇవాళ పరపీడనం పాపమని మహాభారతంలో వేదవ్యాసుడు చెబితే, ధర్మ సంస్థలో ఏం చెప్తున్నాం? హింస, విద్వేషం. ఇది మహాభారతం అంగీకరిస్తుందా? వేదవ్యాసుడు అంగీకరిస్తాడా? ప్రశ్నిస్తే దైవద్రోహి, ధర్మద్రోహి అంటారు. కానీ మహాభారత కథ ఓ కుక్క జనమేజయుణ్ణి, అంటే అర్జునుని మునిమనవడైన జనమేజయుణ్ణి ప్రశ్నించడంతో మొదలవుతుంది. ఆదిపర్వంలో సారమేయ వృత్తాంతం చూడండి మీరు. ఓ కుక్క ప్రశ్నిస్తుంది, ఏ తప్పు చెయ్యని నా బిడ్డను ఎందుకు కొట్టారు మీరు అని ప్రశ్నిస్తుంది. మీకు మహాభారతంలో జొన్నపిండి కథ ఉంటుంది. జొన్నపిండి కథ ఏంటంటే, కురుక్షేత్రంలో యుద్ధానికి ముందు ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవారు. జీవితమంతా ఆయన ధర్మంతో నడిపాడు. ఆ ఊరిలో ఉన్న జొన్న చెట్ల చేన్ల దగ్గరికి వెళ్ళి, పొలాల దగ్గరికి వెళ్ళి ఆ పడిపోయిన జొన్నలు ఏరుకొని తినేవారు. సో ఒక అతిథి ఎవరైనా వస్తే తాము ఆగి అతిథి పెట్టేవారు. ఒకరోజు వీళ్ళు కరువు వస్తుంది, చాలా అసలు ఎక్కడ ఏమీ దొరకదు. చివరకు కొన్ని జొన్నలు దొరికితే పట్టుకొచ్చుకుంటారు. వాళ్ళు నలుగురు, తండ్రి, తల్లి, కొడుకు, కోడలు. వాళ్ళు తినే సమయానికి అతిథి వస్తాడు. అతిథికి భర్త తన పాలు పెడతాడు. అప్పుడు ఆయన ఇంకా ఆకలి తినకపోతే భార్య పెడుతుంది, కొడుకు పెడతాడు, కోడలు పెడతాడు. అక్కడ కొంత జొన్నపిండి చిలికిపోతుంది. ఆ చిలికిన జొన్నపిండి పైన ఒక ముంగీస తన శరీరాన్ని అటు ఇటు పొర్లుతే అది కేవలం సగం శరీరమే కవర్ చేస్తే, ఆ జొన్నపిండి ప్రభావంతో, అంతటి ధర్మమూర్తి గృహంలో జరిగిన కార్యక్రమంలో జొన్నపిండి ప్రభావంతో ఆ ముంగీస సగం శరీరము బంగారు వర్ణం అవుతుంది. అప్పుడు మిగతా సగం బంగారు వర్ణం కావటానికి కురుక్షేత్ర మహాసంగ్రామం తర్వాత చక్రవర్తిగా ధర్మరాజు పట్టాభిషేకం చేశాక అశ్వమేధ యాగం చేస్తారు. ఆ అశ్వమేధ యాగం ఒక గొప్ప యాగం, అనేక రకాల పుణ్యాలు ఇస్తే అద్భుతమైన యాగం. అలాంటి అశ్వమేధ యాగంలో అనేక ధర్మకోవిదులు, పండితులు, మహాపండితులు, గురువులు హాజరయ్యారు కనుక ఆ అశ్వమేధ యాగశాలలో పొర్లితే తన మిగతా శరీరము బంగారు వర్ణమై తన ఆశతో వస్తుంది, కానీ జరగదు. అప్పుడు ఆ ముంగీస వచ్చి ధర్మరాజు కొలువులో అందరి ముందర చెప్తుంది, ఈ అశ్వమేధ యాగం, ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం కన్నా ఆ పేద బ్రాహ్మడు ఇంట్లో జరిగిన దానమే గొప్పది అంటే. ఇదయ్యా మహాభారతం, ఇదయ్యా హిందూ మతం, ఇదయ్యా హిందూ ధర్మం. హిందూ ధర్మం ఎగ్జిబిషన్ దాన్ని కోరుకోదు. హిందూ ధర్మం రాడికలైజేషన్ కోరుకోదు. హిందూ ధర్మం అథారిటేరియన్ కోరుకోదు. ఏ దేవుని ఆధిపత్యాన్ని కోరుకోదు, ఏ మత గ్రంథం ఆధిపత్యాన్ని కోరుకోదు, ఏ ఆరాధనాస్థలం ఆధిపత్యాన్ని కోరుకోదు. ఇది హిందూ మతం అనేది. సో ఈ చరాచర జగత్తులో, ఈ సకల సృష్టిలో ఏ జీవరాశి మరో జీవరాశిపై ఆధిపత్యం చెలాయించకూడదు అని ఈశా ఉపనిషత్తులో చెప్తారు.
పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, అంటే పరులను పీడించడమే పాపం అని చెప్పినటువంటి హిందూ మతం గొప్పదియా, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం గొప్పదా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరు నిజమైన హిందూ? ఎవరు నిజమైన హిందూ ధర్మానికి ప్రతినిధి? సార్వజనీనమైన, విశ్వజనీనమైన, వైవిధ్యభరితమైన హిందూ ధర్మాన్ని కోరుకుందామా? లేదు అగ్రకుల ఆధిపత్య, ఒకే భాష, ఒకే ఆహార అలవాట్లు, ఒకే నాయకుడు, ఒకే రాచరిక విలువలతో కూడిన మతాన్ని కోరుకుందామా? ఇది కదా మన ముందున్న ప్రశ్న. అంటే ప్రజల మనోభావాల్ని బలవంతంగా ఒకవైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు, అంటే రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక భారతదేశమే ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచుతుంది. ఎందుకంటే కోట్లాది మంది అనేక మతాల వారున్న దేశం అనేది, అనేక విశ్వాసాలున్న దేశం అనేది, ఖచ్చితంగా అనేక భాషలు మాట్లాడే దేశం అనేది. ఇలాంటి దేశంలో ఏ ఒక్క భాష కానీ, ఏ ఒక్క మతం కానీ, ఏ ఒక్క జాతి కానీ తామే అధిపతి అని అనుకుంటే ఈ దేశం ఐక్యంగా ఉండదు. నిజమైన దేశభక్తులు ఆలోచించాల్సింది, ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచేది పౌరసత్వం, మతం కాదు. ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచేది రాజ్యాంగం, కులం కాదు. అందువల్ల ధర్మము దైవము మధ్య ఘర్షణ ఏర్పడితే ధర్మమే నిలుస్తుంది, దైవం కాదని చెప్పిన భారతీయత. అలాంటప్పుడు రాజ్యాంగానికి మతానికి ఘర్షణ ఏర్పడితే రాజ్యాంగమే ప్రివేల్ అవుతుంది. సో అంటే మతం నీ వ్యక్తిగత జీవితానికి మాత్రమే పరిమితం. నీ వ్యక్తిగత జీవితాన్ని పరిపుష్టం చేసేందుకు, ప్రక్షాళన చేసేందుకు, పునీతం చేసేందుకు మతం నీకు స్ఫూర్తినివ్వాలి. కానీ ఈ దేశ ప్రభుత్వాలు మాత్రం రాజ్యాంగబద్ధంగానే నడవాలి. అందువల్ల మతాతీత సమాజం కాదు నేను చెప్పేది, మతాతీత రాజ్యం కావాలి. అంటే ప్రజల మనోభావాలు ఉంటాయి. ఎవరి ఊర్లలో వాళ్ళు, ఒక ఊర్లో జాతర జరుగుతుంది, ఊరంతా కదిలి వెళుతుంది. అందులో అన్ని రకాల కులాలు, అన్ని రకాల మతాలు, అన్ని రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అట్లా ఒక్కొక్క ఊరు ఒక్కొక్క దాని పరిచిన పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతుకి మిగతా వాళ్ళంతా కూడా ఇది రాకపోతే ఒక నేరం చేసినట్టు, ఇది రాకపోతే ఇక్కడికి రాకపోతే ఒక మీరంతా హిందూ వ్యతిరేకులు అనేటువంటి ప్రొజెక్షన్ని ఎంతవరకు చూడొచ్చు అంటారు? రాముల వారిని అడిగితే ఒక్క సెకండ్ కళ్ళు మూసుకొని ఇదే ప్రశ్న రాముల వారిని అడుగుదాం. రాముల వారు ఏమంటారు ఒకసారి, ఏం సమాధానం వస్తుంది? నా నమ్మకం ఇప్పుడు అధికారంలో ఉన్నవారు చెప్తున్నది రాముల వారు చెప్పారు. రాముల వారి గొప్పతనం ఏంటంటే, రావణాసురుల్లో కూడా రాజనీతిజ్ఞుడు ఉన్నాడు, నేర్చుకోమని లక్ష్మణుని పంపినట్లు మనకు కొన్ని రామాయణ కథలు చెప్తాయి. రావణాసురునిలో, శత్రువులో కూడా రాజనీతిజ్ఞత ఉంటే దాన్ని నేర్చుకోమని చెప్తారు. అందుకే గాంధీజీ నమ్మిన హిందూ మతం ఏం చెప్పింది? బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నాయకత్వం వహించిన గాంధీ మహాత్ముడు మేము బ్రిటన్ ప్రజలకు వ్యతిరేకం కాదు అని చెప్పాడు. ఆంగ్లో ఇండియన్స్ ఈ దేశంలో గర్వంగా జీవించారు. ఇప్పటికీ వాళ్ళకి ఒక ఇప్పటికీ కూడా ఉంది. అంటే మనం వ్యతిరేకించింది ఇంగ్లీష్ కాదు, మనం వ్యతిరేకించింది ఆంగ్లో ఇండియన్ కాదు, మనం వ్యతిరేకించింది బ్రిటిష్ వలసవాదం, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించారు. అది కదా భారతీయత. భారతీయ సంస్కృతి ఎప్పుడు కూడా నేరపూరిత స్వభావాన్ని వ్యతిరేకిస్తుంది. అది ఎక్కడున్నా వ్యతిరేకిస్తుంది. విద్వేషాన్ని వ్యతిరేకిస్తుంది భారతీయత, ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తుంది, అణచివేతను వ్యతిరేకిస్తుంది. ఇది భారతీయత. సో ఇది భారతీయ సాంస్కృతిక వారసత్వ విలువలు. మీరు ఎక్కడైనా చూడండి. సో మీరు చాలామంది రామాయణంలో షణ్ముఖ వధ గురించి చెప్తారు. నాకు కూడా చాలా రోజులు అనుమానం ఉండే, మరి శబరిని ఆదరించి మోక్షం ప్రసాదించిన శ్రీరామచంద్రుడు షణ్ముఖుడు తపస్సు చేస్తుంటే వధించాడు, శత్రుఘ్ను పంపించి ఇది న్యాయమా అని అనిపించింది. నేను ఈ మధ్య గరికపాటి ప్రవచనంలో విన్నాను, అసలు అది కల్పితము, అది ఒరిజినల్ రామాయణంలో లేదు, షణ్ముఖ వధ అనేది ఒరిజినల్ రామాయణంలో లేదు అన్నాడు. నాకు చాలా ఉపశమనం అనిపించింది. మరి నిజమే కదా. ఒకవేళ ఉన్నా నేను అనేది ఏంటంటే, ఆనాటి దేశకాల పరిస్థితులు వేరు, ఆనాటి దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. ఎందుకంటే ఆనాటి దేశకాల పరిస్థితులు వేరు, ఈనాటి దేశకాల పరిస్థితులు వేరు. ఒకరోజు సతీ సహగమనం ఆచారం హిందూ మతంలో, సతీ ఆలయాలు కట్టారు. ఈరోజు అంగీకరిస్తామా దాన్ని? మరి హిందూ మతంలో ఉంది కదా, అంగీకరించాలని ఒప్పుకుంటామా? ఒప్పుకోం. అందువల్ల ఆధునిక కాలానికి ఏది ఉపయోగపడుతుందో అది మనం తీసుకోవాలి. ఆధునిక ఇవాళ నేను తమ్ముడిని అనుకోండి, నేను మా అన్నయ్య కోసం జీవించాలి, నా కోసం వద్దు
అదే కదా లక్ష్మణుడు జీవించింది. ఎస్ రాముని కొరకే కదా తన జీవితాన్ని అంకితం చేసింది. అంటే నేను మా అన్నయ్య వదిన వెంబడే ఉండాలి. ఎస్ నేను హైదరాబాద్లో ఉన్న, మా అన్నయ్య అమెరికాలో ఉన్నాడు. ఎస్ మరి హిందూ మతాన్ని నేను ద్రోహం చేస్తున్నానా? ఎస్ నేను రాముల వారిని పాటించడం లేదా? అంటే అలా ఉండదు. ఎందుకుండదు అంటే ఆధునిక కాలానికి అన్వయించుకోవాలి. ఆనాడు సరైనది కావచ్చు. ఈనాడు అన్నదమ్ముల మధ్య ఆస్తి పంచాయతీలు వస్తే రామాలయానికి వెళ్ళి, ఓ రాముడా, మా తమ్మునితో నాకు ఆస్తి పంచాయతీ, మా అన్నతో నాకు ఆస్తి పంచాయతీ ఉంది, ఆస్తి నాకే దక్కేలా చేస్తే నీ గుడికి వచ్చి ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయలు కొడతాను మొక్కుతున్నాడు. అయ్యా, నువ్వు ఎవరికి మొక్కుతున్నావు? ఏ రాముడికి మొక్కుతున్నావు? ఏ వ్యక్తితో విన్నవించుకుంటున్నావు? నువ్వు లక్ష్మణుడు అన్నతో 14 ఏళ్ళు అడవులకు వెళ్ళాడే, భార్యను వదిలేసి. అలాంటి రామునికి నువ్వు ఏమని మొక్కుతున్నావు? తమ్ముని కాకుండా ఆస్తి నాకు ఇవ్వమని మొక్కుతున్నావు. రాముల వారు ఇస్తారా? రాముల వారు అంగీకరిస్తారా? రాముల వారు భరతుడికి రాజ్యం ఇచ్చేశాడే, రాజ్యం తీసుకోమని కూడా భరతుడు ఒప్పుకోలేదు, రాముల వారు ఒప్పుకోలేదే. రాజ్యము స్వచ్ఛందంగా భరతునికి ఇచ్చేస్తే ఆ భరతుడు కూడా రాముల వారి పేరిటనే పాదుకలు పెట్టి పాలించాడే. అలాంటి అన్నదమ్ములు రామాయణం చెప్తుంటే ఆ రాముల వారి దగ్గరికి వెళ్ళి మా అన్న పైన తమ్ముడి పైన ఆస్తిగా కాదాలో గెలవాలని మొక్కుతున్నాం. మనం ఎక్కడికి పట్టుకొచ్చాం? అందువల్ల మనం మతము నుంచి గొప్ప విలువలు తీసుకోవాలి. సో అందువల్ల ఇవాళ అప్పటి రోజుల్లాగా సాధ్యం కాకపోవచ్చు. రాముల వారిలాగా తండ్రి పితృవాక్పాలన సాధ్యం కాకపోవచ్చు. కానీ అందులో నుంచి నేర్చుకోవాల్సింది తల్లిదండ్రులను గౌరవించడం. తల్లిదండ్రులను గౌరవించడం అనేది అయితే ఇప్పటికి కూడా సార్వజనీయమే కదా, ఇప్పటికి కూడా విశ్వజనీయమే కదా, అంటే తేడా లేదు కదా. ఖచ్చితంగా నా 2 పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలన్నప్పుడు నేను మా నాన్నతోనే చేయించాను. ఎందుకంటే మా నాన్నని మించిన గురువు లేడు నాకు. మా నాన్న మించిన మా నాన్న అన్నాడు, లేదా ఎవరన్నా పురోహితుని పిలుద్దాం అన్నాడు. నాన్న, మిమ్మల్ని మించిన దైవం లేదు నాన్న, మాకు మిమ్మల్ని మించిన గురువు లేదు. మా గృహప్రవేశం కూడా మా అమ్మా నాన్నలు కాళ్ళు పెట్టి ఇంట్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పటికీ భారతీయులు అది ఉంది. హిందూ మతంలో అది ఉంది. దేవగణాధిపతి పదవికి పోటీ పడితే కుమారస్వామి రివ్వున తన శక్తి సామర్థ్యాలను నమ్ముకుంటే వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి, అది కదా హిందూ మతం చెప్పేది. అది సార్వజనీనం అని చెప్పి తండ్రి నువ్వు అడవులో పో అంటే అడవులో పోతారా? ఇప్పుడు పోడు. తండ్రి చెప్పిండు అనుకో, నీ ఆస్తి అంతా వదిలేసి అనాథాశ్రమం వదిలేయకపోతే వాడు హిందూ ధర్మానికి వ్యతిరేకమా? అందువల్ల ఏ మత విలువలనైనా ఆధునిక కాలానికి అన్వయించుకోవాలి. ఆధునిక కాలానికి అన్వయించుకొని మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఆ మతము, ఆ ధర్మము 10 కాలాల పాటు ఉంటుంది. మీరు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మీకు 2 రకాల దేశాలు చెప్తాను. జపాన్, సౌత్ కొరియా, సింగపూర్. ఇదొక రకం బాగా అభివృద్ధి చెందిన దేశాలు. ఈ 3 దేశాల్లో కూడా మతము ప్రజా జీవితంలో ఎంటర్ కాదు, మతం రాజ్యంలో జోక్యం చేస్తాం. ఇక ఇంకో 3 దేశాలు చెప్తాను. ఇరాన్, శ్రీలంక, పాకిస్తాన్. పాకిస్తాన్ అంటే పక్క పెడదాం, మొదటి నుంచి దరిద్ర దేశంగానే ఉన్నది, పక్క పెడదాం. ఇరాన్, ఇరాక్ నీకు ఒకప్పుడు విజ్ఞాన భాండాగారాలు. మీరు యూఫ్రటిస్, టిగ్రస్ నదులు ఉంటాయి. యూఫ్రటిస్, టిగ్రస్ నదుల్లో జరిగినటువంటి దాడుల వల్ల ఆ నదులలో నీళ్లు కాదు, రక్తము, సిరా. రక్తమే కాదు, సిరా అంటే అనేక గ్రంథాలు నాశనం అయ్యాయి. అంతటి జ్ఞాన విజ్ఞాన భాండాగారాలుగా ప్రాంతం ఉండేది. ఇలా ఎలా ఉంది ఇరాన్, ఇరాక్ చూడండి. ఎందుకు? అక్కడ రాచరికం షాను ఇరాన్లో పారద్రోలిన తర్వాత మతపరమైనటువంటి ఉన్మాదం రాజ్యానికి వచ్చింది, అయతుల్లా ఖుమైనీ రూపంలో. ఇవాళ ఇరాన్లో మనం చూస్తున్నాం. సో ఆడవాళ్ళకి రక్షణ లేదు, హక్కులు లేవు. అలాంటి పరిస్థితి, అలాంటి దేశంగా ఎందుకు మారింది ఇరాన్? ఒక విజ్ఞాన భాండాగారాలుగా ఉన్న ప్రాంతాలు కాస్త ఇవాళ ఆ స్థాయికి ఎందుకు పతనమయ్యాయి? శ్రీలంక ఒకప్పుడు మీకు బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్, హెల్త్, మీరు ఏ ఎడ్యుకేషనల్ హెల్త్ ఇండికేటర్ తీసుకోండి, శ్రీలంక టాప్లో ఉండేది. శ్రీలంక ఇది వెల్ ఎడ్యుకేటెడ్ కంట్రీ, చాలా స్టాండర్డ్స్ ఉండేవి. అలాంటి దేశంలో సింబలా జాతే మాత్రమే ఈ దేశానికి నాయకత్వం ఉండాలి, బౌద్ధ మతం మాత్రమే ఉండాలి. బౌద్ధ మతం ఎంతటి శాంతియుత మతం, ఎంతటి సహనశీల మతం. అలాంటి
బౌద్ధ మతం మియన్మార్లో మనం ఏం చేస్తున్నారో చూస్తున్నాం కదా. ఎస్ సో పిల్లల్ని తీసుకొచ్చి మంటల్లో వేస్తున్నారు రోహింగ్యా పిల్లల్ని. ఎస్ ఇది బౌద్ధ మతం అంగీకరిస్తా. బుద్ధుడు సంగం శరణం గచ్చామి చెప్పాడే. బుద్ధుడు బోధించినటువంటి శాంతి ఎవరు బోధించలేదు. అవును. అలాంటి బుద్ధుడిని నమ్మే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. అంటే ఏ మతమైనా కాదు, జైన మతం క్రిమికీటకాలకు కూడా హాని చేయకూడదు అని చెప్తుంది. అవును. కానీ వర్తమాన మహావీరుడు శ్వేతాంబరుడా దిగంబరుడా అని చెప్పి చంపుకున్నారు. అవును. అయ్యా ఇది ఎక్కడి మీరు శ్రీలంక సింహలవాదం అలాగే బౌద్ధ మతం మాత్రమే ఉండాలి, తమిళ్ ఉండకూడదు, హిందువులు ఉండకూడదు, ముస్లింలు ఉండకూడదు అన్నప్పుడు శ్రీలంక ఈరోజు ఏ గతి పట్టింది? ఎస్ చాలా దారుణం. సివిల్ వార్కి అయిపోయి శ్రీలంక ఇవాళ అప్పుల ఊబిలో కొరుకుపోయి ఒక నిరుపేద దేశమైంది. ఎస్ లేకపోతే ఇవాళ శ్రీలంక సాఫ్ట్వేర్ రంగంలో కూడా అగ్రగం ఉండేది. అవును. ఇక ఎప్పుడో ఎడ్యుకేషన్ లెవెల్లో ఇస్తున్నారు. ఎస్ ఇవాళ జపాన్, సౌత్ కొరియా, మీకు సింగపూర్ స్థాయిలో శ్రీలంక ఉండేది. అలాంటి శ్రీలంక నాశనం అయిపోయింది. ఎస్ అందువల్ల మీకు శ్రీలంక, ఇరాన్, పాకిస్తాన్, రైట్. జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా ఈ కంపారిజన్ చూస్తే అర్థమవుతుంది మతం రాజ్యం ఏదైతే ఎస్ ఆ సమాజము ప్రగతి నిరోధకంగా మారుతుంది. ఎస్ ఆ సమాజము అభివృద్ధి నోచుకోదు. కానీ ఆ దురదృష్టం మతం కూడా అనేక రకాల అంతర్యుద్ధాలకు లోనవుతుంది అని నేను అందుకే మీకు ఉదాహరణ చెప్పాను. పాకిస్తాన్, ఇరాన్ ఎందుకు కొట్టుకుంటుంది, ఎస్ బ్రిటన్, ఫ్రాన్స్ ఎందుకు కొట్టుకున్నారు, ఇరాన్, సౌదీ అరేబియా యూతీలు ఎందుకు కొట్టుకున్నారు ఉదాహరణ చెప్పడానికి కారణం అది. సో చివరిగా భారతదేశ ప్రజలు చాలా తెలివి పరులు, ఆలోచన పరులు, ఇటువంటి రాజకీయాలను కానీ ఇటువంటి వ్యవహారాలని అంగీకరిస్తారంటారా? అన్ఫార్చునేట్లీ ప్రజలు అంగీకరించడం డామినెంట్ డిస్కోర్స్. ఎందుకంటే మన దేశంలో జరుగుతున్నది ఏంటంటే 3 రకాల లోపాలు జరుగుతున్నాయి. ఒక రకమైన రాజకీయ శ్రవంతమో మతాన్ని రాజకీయంగా వాడుకొని మత ఉన్మాదాన్ని రాజకీయ సమీకరణకు ఒక ఆయుధంగా మార్చుకొని సో పరమ పవిత్రమైన దైవాన్ని కూడా వివాదాలుగా మార్చి తమ రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారు. రెండో వారమో అసలు హిందూ ధర్మం అంతా మౌఢ్యము, హిందూ ధర్మం అంతా ఉన్మాదము, హిందూ మతం అంతా అసహనము అనేటువంటి మెజారిటీ ప్రజల మత విశ్వాసాలను వ్యతిరేకంగా మెజారిటీ ప్రజల మత విశ్వాసాలను ప్రశ్నిస్తూ రాజకీయం చేస్తున్నారు. ఎస్ ఇక మూడో వారు అటు ఇటు కాకుండా రాజీ పడుతూ లౌకికవాదం పేరిట మైనారిటీ బుజ్జగింపులకు పాల్పడుతూ లేదంటే ఇప్పుడు ఎక్కడ ఆ మొదటి రకం రాజకీయం హిందూ మత రాజకీయాలు డామినేట్ అవుతున్నాయి కనుక మెజారిటీ మతాన్ని బుజ్జగించే రాజకీయం, ఒకసారి మైనారిటీ మతాన్ని బుజ్జగించే రాజకీయం, ఎస్ ఒకసారి మెజారిటీ మతాన్ని బుజ్జగించే రాజకీయం, ఈ 2 రకాల రాజకీయాలు చేస్తున్నారు. మీకు జనతాదళ్ సెక్యులర్ కుమారస్వామి ముస్లిం ఓట్లను బుజ్జగించిన కుమారస్వామి ఇలా జై శ్రీరామ్ అంటున్నాడు. ఎస్ ఎంఐఎంతో దోస్తీ చేస్తే బీఆర్ఎస్ నాయకురాలు కవిత కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకి అని కామెంట్ చేస్తున్నారు. ఎస్ అంటే ఏమవుతున్నది, అటు మైనారిటీకో మెజారిటీకో బుజ్జగింపు చేస్తున్నారు. ఎస్ కానీ నిజంగా ఒక నిజమైన హిందూ ధర్మం ఏంటి, హిందూ మతంలో ఉన్న ఇప్పుడు ఏ మతమైనా గొప్పది వేలాది సంవత్సరాలుగా ఇవాల్వ్ అవుతుంది. ఎస్ అవును. ఏ మతములోనూ అన్ని మంచి దొరకవు. Yes. మీరు ఎనీ రిలీజన్ తీసుకోండి, ఎస్ అన్ని ఆధునిక కాలానికి ఉపయోగపడేవి దొరకవు. ఎస్ ఆధునిక కాలానికి ఉపయోగపడేవి తీసుకోండి. ఎస్ అది తీసుకోవడం లేదు ఎవరు, అదే సమస్య. అది తీసుకోకుండా ప్రశ్నిస్తే ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు ఇది కింద కామెంట్లు వస్తాయి, ఈయన హిందూ ద్రోహి, ధర్మద్రోహి అని. అయ్యా నేను నమ్మే హిందూ మతం, నేను నమ్మే హైందవంలో కుక్క అర్జునుని మునిమనుడైన పాండవ వంశ మహాచక్రవర్తిని ప్రశ్నించిన మతం హిందూ మతం. ఎస్ వేదవ్యాసుని శిష్యుడే ప్రశ్నిస్తాడు. ఎస్ అవును. వేదవ్యాసుని శిష్యుల్లో ఒక శిష్యుడు వేదవ్యాసుని అంగీకరించకుండా రోజు ప్రశ్నిస్తాడు. ఎస్ అదయ్యా ప్రశ్నించమని నేర్పిన మతం, ఎస్ పరపీడనం చేయొద్దని చెప్పిన మతం, పరోపకారం చేయమని చెప్పిన మతం, జ్ఞానం బోధించమని చెప్పింది, సర్వంతర్యామి జ్ఞానం బోధించమని చెప్పిన మతం, ఎస్ రాయిలోనూ రప్పలోనూ దైవం ఉందని చెప్పిన మతం, ఎస్ దైవమే ధర్మాన్ని ఉల్లంఘిస్తే ధర్మమే నిలబడుతుందని చెప్పిన మతం, ధర్మాన్ని ప్రచారం చేయమని చెప్పింది. సమస్త జీవరాశులు మానవులే కాదు, సమస్త సమస్త జీవరాశులే కాదు నిర్జీవ పదార్థాల్లో కూడా దైవం ఉందని చెప్పిన మతం, నిర్జీవ పదార్థాల్లో కూడా దైవం ఉందని చెప్పిన మతం. ఎస్ అసలు ఏ మతాన్ని పూజించినా చేరుకునేది ఒక్కటే ఆదిశంకరుడి తత్వం ఇది.
ఎస్ ఆ నదులన్నీ సముద్రంలో కలిసినట్లే ఏ దేవుణ్ణి పూజించినా ఏ మతాన్ని ఆచరించినా చివరిని చేరుకునేదా ఈశ్వరుణ్ణి ఏం చెప్తాడు శంకర భగవత్పాదుల వారు. రామకృష్ణ అదే చెప్తాడు, ఎస్ రహదారులు ఏదైనా ఉండేది చేరే చోటు ఒక్కటే ఎస్ అని చెప్తాడు. ఖచ్చితంగా అలాంటి మతానికి ప్రతినిధి. అలాంటి నేను గుడిలో పూజలు చేస్తాను, నేను మసీదులో ప్రార్థనలు జరుపుతాను, నేను శిలువ ముందు మొక్కనిల్లుతాను, నేను భవిష్యత్తులో మానవ సమాజం ఆవిష్కరించే నూతన రకాల ఆరాధనా పద్ధతులకు నా హృదయపు తలుపులు తెరిచి ఉంచుతాను ఎస్ అన్న భారతీయతకు మనం వారసులుగా ఉందామా? సంకుచితమైన పరమత ద్వేషంతో పరపీడనాన్ని ఆయుధంగా మార్చుకుని విద్వేషంతో జరిపే మూక సంస్కృతికి హిందూ మతాన్ని అప్పచెప్దామా అనేది ఒక సగటు హిందువు ఆశించి కోరుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ హిందూ, నీ హిందూ ధర్మం ఏం చెప్పింది అనేది ఆలోచించాలి. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ ఇండియన్, నీ భారతీయ సంస్కృతి ఏం చెప్పింది. ఎస్ ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, మతాల కన్నా సిద్ధాంతాల కన్నా మానవీయత గొప్పది. ఎస్ ఆ మానవీయతను మించిన మతం లేదు, మానవీయతను మించిన ధర్మం లేదు, Right. మానవీయతను మించిన సిద్ధాంతం లేదు అనేది గుర్తించగలగాలి. ఖచ్చితంగా. మొత్తం మీద అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ హిందూ సంబంధించిన చర్చ కూడా వచ్చింది. ఈ చర్చలో అసలు ఏంటి వాస్తవాలు ఏంటి, అసలు ఎలా ఆలోచించాలి ఏంటి, ఆ రామాలయ ప్రాణప్రతిష్ఠను ఎవరు వ్యతిరేకించట్లే, కానీ దాన్ని తరుగుతున్నటువంటి తీరును మాత్రం చాలామంది ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు అనేక రకాల సమాధానం ఇచ్చిన నాగేశ్వర్ గారికి ధన్యవాదాలు. ఇది ఇవాళ స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.